సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మైనారిటీ బంధు బీసీ బంధు లబ్ధిదారులతో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అదేవిధంగా జీవో నంబర్ 58/59 ద్వారా లబ్ధిదారులకు రెగ్యులైజేషన్ మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, పట్టంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరుగుతోందన్నారు. నిన్న ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, ఈరోజు పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా, ₹1 అప్పు లేకుండా నేరుగా ₹1,00,000 బీసీ బంధు కింద ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. వర్గాలను అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. మీరు అధికారుల ద్వారా మంత్రి గారు చేతుల మీదుగా మైనార్టీ సంబంధించిన 2 చెక్కులు, బీసీ బంధుకు సంబంధించిన 2 చెక్కులు, అలాగే కళ్యాణ లక్ష్మి రెండో విడత నిన్న హైదరాబాద్ కలెక్టరేట్లో డబల్ బెడ్రూమ్ డ్రాయింగ్ జరగడం జరిగింది. మీ ఆదేశాల మేరకు అప్పుడున్న పరిస్థితులలో రెవెన్యూ విలేజ్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో మనకంటే 65 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన రాష్ట్రంలో 29వ రాష్ట్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? ముఖ్యమంత్రి గారి ప్రజల కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నాడు. అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నదని మన 28 రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజలు వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో తొలగి చూస్తూ ఉన్నారు. పాఠాలు నేర్చుకుంటా ఉన్నారు. ఈరోజు వీళ్ళందరూ ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు ఒకవైపు, అధికార యంత్రాంగం ఒకవైపు, ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి పథకాలను నాయకుల ద్వారా, అధికారుల ద్వారా, వారధిగా పనిచేసి వారికి అందేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. అందులో భాగంగా పట్టంచెరు మినీ ఇండియా, మినీ భారతదేశం, ఈ మినీ భారతదేశ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక నాయకత్వం కానీ, మేము కానీ, అధికారులు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా సేకరించి మన డైనమిక్ శాసనసభ్యులు మిత్రులు గూడెం మైపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ కౌన్సిల్ చైర్మన్ గారు, కాబోయే మన ఫైనాన్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు భూపాల్ రెడ్డి గారు, మరి గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ గౌరవనీయులు ఆర్ సత్యన గారు, కె సత్యన గారు, మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ శరత్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ గౌరవనీయులు ప్రభాకర్ గారు, మా ముగ్గురు మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి గారు, లలితా సోమరెడ్డి గారు, రోజా బాలరెడ్డి గారు, మా ముగ్గురు కార్పొరేటర్లు కుమార్ గారు, పుష్ప నగేష్ యాదవ్ గారు, సింధు ఆర్ఎస్ రెడ్డి గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మూ చెట్టు పాటు ఇండివిజువల్ చెట్ కూడా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా కొంచెం వెడల్పుగా ఉంటే లబ్ధిదారులకు చక్కగా అమ్మది పట్టుకో తీసుకున్నాయి. మిగతా అందరికీ కూడా కౌంటర్లలో బీసీలకు సంబంధించి జిల్లా మండలం గడ్డపుగా రవి కుమార్, అలాగే జిల్లా
మైనారిటీలకు 1,00,000 రూపాయల ఆర్థిక